లోక్సభ ఎన్నికలకు ముందు మనం ఏ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ చూసినా కానీ బీఆర్ఎస్ నాయకులు సవాలు విసిరేవాళ్ళు. ఆగస్టు 15 లోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేస్తే మేము మా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తాం. ఒకవేళ ఆగస్టు 15 లోగా మీరు రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా అని పదే పదే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సవాళ్లు విసిరేవాళ్ళు. ముఖ్యంగా హరీష్ రావు సవాళ్ళు అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ సందర్భంలో బీఆర్ఎస్ విసిరిన సవాళ్లను సీఎం రేవంత్ రెడ్డి గారు స్వీకరించారు. సరే, ఆగస్టు 15 లోగా మేము రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తాను అని ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అనుకున్నట్లే ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి ముందుగా ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఏం చేయాలో అర్థం కాగా నిన్నటి నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు రావడం లేదు. పదే పదే సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా ముందు కావచ్చు, నోటికొచ్చినట్లు మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు పత్తకు లేకుండా పోయారు. ఇక హరీష్ రావు అయితే నేను అలా మాట్లాడలేదు, నేను 6 గ్యారెంటీలు కూడా అమలు చేయాలి అన్నాను, కేవలం రైతు రుణమాఫీ ఒక్కటే అని అనలేదు అని తప్పించుకునే ప్రయత్నం హరీష్ రావు చేశారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనవసరంగా సీఎం రేవంత్ రెడ్డిని మనం రెచ్చగొట్టాము, ఇప్పుడు మనల్ని మనమే ముచ్చుకున్నంత పనైపోయింది, కేవలం 8 నెలల్లోనే ఏ ప్రభుత్వం కూడా ఇలా రుణమాఫీ చేయలేదు, అతి తక్కువ సమయంలోనే రైతు రుణమాఫీ చేసి సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించాడు, అనవసరంగా హీరోని చేశాము అని బీఆర్ఎస్ నాయకులు బాధపడుతున్నారంట. రైతు రుణమాఫీ అనేది చాలా కీలక అంశం, అది ప్రతిపక్షాలు మాట్లాడుకోవడానికి, ఫైట్ చేయడానికి చాలా బలమైన అంశం. ఇప్పుడు అది లేకుండా పోయింది రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడంతో అని బీఆర్ఎస్ నాయకులు బాధపడుతున్నారంట. గత 5-6 నెలల నుండి కాంగ్రెస్ కి సవాలు విసిరిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మరో సంవత్సరం పాటు రేవంత్ రెడ్డి జోలి కానీ కాంగ్రెస్ జోలి కానీ వెళ్లకుండా కేవలం స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసి నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులను గెలిపించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి జోలికి వెళ్ళకూడదు అని ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారంట. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సవాలు స్వీకరించి రైతు రుణమాఫీ చేయడం జరిగింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగానే కాదు, ఏకంగా దేశ వ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణ ఆదర్శం అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు దేశ వ్యాప్తంగా ఒక సూపర్ హీరో అయిపోయారని చెప్పవచ్చు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలల్లోనే ఇలా రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం లేనే లేదు. కేటీఆర్ అలాగే హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తున్నా కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు స్పందించడం లేదు. చూడాలి మరి త్వరలోనే కేసీఆర్ రైతు రుణమాఫీపై ఏ విధంగా స్పందిస్తాడు.